ఈ వీడియో అయితే వెరీ స్పెషల్ ఫర్ మీ. మా 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ అనమాట. మై వెడ్డింగ్ యానివర్సరీ. ఎస్, 10th యానివర్సరీ ఈరోజు. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, దానికైతే చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ వీడియోని చూసేయండి. 10 ఇయర్స్, చాలా మెమరీస్, చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్తో మా జర్నీ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ స్పెషల్ డే కోసం అయితే ఈ డెకరేషన్ని నేను చూస్ చేసుకున్నాను. సింపుల్గా కాకుండా ట్రెడిషనల్ లుక్ ఉండేలాగా, మన మెమరీస్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా వింటేజ్ అండ్ ఎలిగెంట్ టచ్ ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకోసమే ఈ బ్యాక్ డ్రాప్ అయితే చూస్ చేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ వుడెన్ బ్యాక్ డ్రాప్ ని చూస్ చేసుకున్నాను బికాస్ ఇట్ గివ్స్ దట్ వార్మ్ ఫ్యామిలీ వైబ్. అందుకోసమనే ట్రెడిషనల్ గా కనిపిస్తుంది అని ఆ కలర్ చూస్ చేసుకున్నాను. పర్టికులర్ మా అవుట్ఫిట్స్ మ్యాచ్ అయ్యేలాగా కూడా నేను ఆ ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నాను. డెకరేషన్ థీమ్ మొత్తం వైట్, గ్రీన్, రెడ్ కలరే చూస్ చేశాను అనమాట. మా అవుట్ఫిట్స్ కూడా అలాగే ఉండబోతుంది. ఈ డెకరేషన్ మొత్తం ట్రెడిషనల్ అండ్ క్లాసీ లుక్ చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. లుక్ మాత్రం చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. లాస్ట్ కి అవుట్పుట్ చూసి మీరే చెప్పండి, కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలా అయితే వుడెన్ ఫ్రేమ్ తీసేసుకొని నేను వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండేలాగా గార్లాండ్స్ దానికి పెట్టేశాను. ఈ డెకరేషన్ మెయిన్ ఏంటంటే టైస్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, థ్రెడ్ కానీ ఏది యూజ్ చేయకుండా జస్ట్ ఎలా ఉందో అలా పెట్టేసేయడమే. ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. మీరు ఇక్కడ గమనించారా నేను ఏం చేస్తున్నాను? వైట్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ యూజ్ చేసి నేనైతే వైట్ పీకాక్ ని రెడీ చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా, చూసారా? వైట్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ తో నేను ఫెదర్స్ ని ఫిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ వుడెన్ బ్యాక్ డ్రాప్ పైన పీకాక్ వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా పెట్టాలి అనుకుంటున్నాను. సో అందుకోసమని నేను ఆ ఫెదర్స్ని ఆ షేప్లో వచ్చేలాగా ట్రై చేస్తున్నాను. మీకు ఈజీగా ఫిక్స్ చేయొస్తుంది. ఏమి లేదండి, ఆ వైట్ అండ్ గ్రీన్ కలర్కి ఒక కాడా కనిపిస్తుంది కదా, ఆ కాడాని జస్ట్ ఆ వుడెన్ ఫ్రేమ్ హోల్లోకి ఇన్సెట్ చేసేయాలి, అంతే. వెరీ సింపుల్. పైన కొన్ని తక్కువ పెట్టుకోవాలి ఫ్లవర్స్, కిందికి వస్తూ ఉంటే పెంచుకుంటూ పోవాలి. మనకి ఈజీగా ఫిక్స్ చేయొస్తుంది. వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏ ప్లేస్లో ఇంకా ఫ్లవర్స్ పడతాయి, ఇంకే ప్లేస్ని ఫిక్స్ చేయాలి అని. ఇలాంటి డెకరేషన్స్ మనం చూసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. అవుట్పుట్ చాలా బాగుంటుంది. మన ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అండ్ చాలా తక్కువ టైం అండ్ చాలా తక్కువ మెటీరియల్తో మనం ఇంత మంచి అవుట్పుట్ ని ఇచ్చేయచ్చు అనమాట. మనకి ప్లానింగ్ ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు. చూస్తున్నారు కదా నేను ఎలా సెట్ చేస్తున్నానో. నేను బ్యాక్ వస్తున్నాను, చూసి నాకు ఎక్కడ ఫ్లవర్ యాడ్ చేయాలి అని తెలుస్తుంది, మళ్ళీ వెళ్ళి యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి. చూసారా ఫైనల్ గా ఫెదర్స్ ఎంత బాగా కూర్చున్నాయో. ఇక్కడ పికాక్ కోసం అయితే నేను ఆర్డర్ చేశాను, బట్ అది చాలా చిన్నగా అనిపించేసి నేను ఇక్కడ ఫోమ్ బోర్డ్ పైన డ్రా చేస్తున్నాను. జస్ట్ ఒక ఫోమ్ బోర్డ్ తీసుకొని డ్రా చేసేసి కట్టర్తో కట్ చేసేసాను, అంతే. జస్ట్ ఒక 5 minutes లో పీకాక్ రెడీ అయిపోయింది మనకి. అదిగో షేప్ కరెక్ట్గా వచ్చింది కదా. దానికైతే నా దగ్గర ఉన్న అలా వైట్ ఫ్లవర్స్ గార్లాండ్ని యూజ్ చేశాను, ఎందుకంటే నేను వైట్ పీకాకే కావాలి అనుకున్నాను కాబట్టి. అది కూడా మొత్తం ఈ ఫ్లవర్స్తో పాటు కటింగ్తో పాటు జస్ట్ 5 minutesలో అయిపోయింది. సో అలా అయితే నేను గ్లూగన్ యూజ్ చేసేసి ఆ గార్లాండ్ని మొత్తం ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఫుల్గా పీకాక్ మొత్తం ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను. గ్లూగన్తో చాలా పనులు అవుతాయండి. డెకరేషన్కి అయితే మెయిన్ గ్లూగన్ అయితే కావాల్సిందే. ఆ ఫ్లవర్ గార్లాండ్ని యూజ్ చేసి బార్డర్స్ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మిడిల్లో మొత్తం ఫిల్ చేశాను, గ్యాప్స్ ఎక్కడ లేకుండా. అలా ఫిక్స్ చేశాక నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్లవర్స్ని కూడా నేను ఫిక్స్ చేస్తున్నాను, ఇలా థిక్గా కనిపించడం కోసం. గ్యాప్స్ ఎక్కడా లేకుండా నేను చూసుకుంటున్నాను. ఎంత నీట్గా వచ్చేసిందో కదా. ఇప్పుడైతే పీకాక్కి అవి కూడా పెట్టేశాను. మీ దగ్గర ఉంటే పెప్పర్ అయినా యూజ్ చేయొచ్చు, లవంగాలు అయినా యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేస్తే అవి కూడా పెట్టేసేయచ్చు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మీకు. మనం ఫెదర్స్ ఫిక్స్ చేసాం కదా, ఇలా పీకాక్ రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి పీకాక్ని అక్కడ కూర్చోబెడితే డైరెక్ట్గా పీకాక్ కూర్చున్నట్టే అనిపించింది. మీరు కూడా చూసేయండి. చూడడానికైతే నాకు చాలా నచ్చింది. నేను కరెక్ట్గా చేశానా లేదా అని చెప్పి సహన్ని, శ్రీవిని అడుగుతూ ఉన్నాను, ఏంటి ఇది అని అడిగితే వాళ్ళు పీకాక్ అని చెప్పారు. ఇలా వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సైడ్లో హ్యాంగింగ్ ఫ్లవర్స్ అరేంజ్మెంట్ చేశాక అది సెటప్కి కంప్లీట్ రిచ్ లుక్ ఇచ్చింది అనిపించింది నాకు. నేనైతే ఇక్కడ స్పెషల్ టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాను. నా దగ్గర ఉన్న టేబుల్ కూడా వింటేజ్ లుక్లోనే ఉంది చూడండి. సేమ్ వుడెన్ ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా అనిపించింది. సో అందుకే నేను అది చూస్ చేసుకున్నాను. ఆ టేబుల్ పైన అయితే అలా వెంకటేశ్వర స్వామి ఉండాలి అని చెప్పి నేను బ్రాస్ అయితే పెట్టి ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను. అక్కడ చూసారా మీరు, గోల్డ్ కలర్ ఏదో క్లాత్ వేసాను అనుకుంటున్నారు కదా, కాదు. అది మా పెళ్లి అప్పటి పట్టు చీర అనమాట. మా పెళ్లిలో నేను వేసుకున్న శారీ అండ్ మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్ అక్కడ పెట్టామన్నమాట. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. డెకరేషన్ ఎంత ఇంపార్టెంటో వెల్కమ్ బోర్డు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. నేనైతే జస్ట్ మెమరీ కోసం ఇలా
మిర్రర్ కాన్సెప్ట్ అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడైతే వింటేజ్ లుక్ లో ఉండేలాగా బ్రౌన్ మిర్రర్ అయితే నేను తీసుకున్నాను. దానిపైన పెయింటింగ్ వేస్తున్నాను. ఇలా మనకి పెళ్లిలో మన శారీ అండ్ మన హస్బెండ్ ది చున్నీ అలా టై చేస్తారు కదా, ఆ కాన్సెప్ట్ లో టై చేసేసి అక్కడ మా ఇద్దరిని డ్రా చేశాను. నేనేమో రెడ్ కలర్ వేసుకున్నాను, కార్తిక్ ఏమో వైట్ కలర్ ఉండేలాగా చూస్ చేసి హ్యాపీ 10th యానివర్సరీ అని చెప్పి నోట్ చేశాను. కింద మెమరీ కోసం అని చెప్పి డేట్ కూడా రాశాను. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా చాలా నచ్చింది. మనం మిర్రర్లో ఫోటో దిగినప్పుడు మన ఫేసెస్ అండ్ మనం రాసిన కాన్సెప్ట్ అంతా మన పిక్చర్లో వచ్చేస్తుంది అనమాట. వీడియో కానీ ఫోటో కానీ తీసుకున్నప్పుడు అక్కడ కొటేషన్ అండ్ అక్కడ పిక్చర్ అండ్ మన పిక్చర్ కూడా అందులో కనిపిస్తుంది. చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్లోర్కి బ్రైట్ రెడ్ కార్పెట్ విత్ ట్రెడిషనల్ డిజైన్ యూస్ చేశాను. బికాస్ యానివర్సరీ అంటే సెలబ్రేషన్ అండ్ లవ్ రెండు రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. మిర్రర్ అయితే కార్నర్లో చాలా చాలా స్పెషల్గా డెకరేటివ్ పీస్ లాగా అనిపించింది నాకు. ఆ శారీ కాన్సెప్ట్, ఆ మిర్రర్ అంత ట్రెడిషనల్ వైబ్ ఉండింది. స్మాల్ డీటెయిల్స్ కూడా చాలా కేర్తో ప్లాన్ చేశాను. ఆ శారీ కాన్సెప్ట్ అయితే నాది, నేను ఓన్గా అనుకున్నాను ఇలా పెట్టాలి అని చెప్పి. నాకు చాలా బ్యూటిఫుల్ మెమరీ అనిపించింది. 10th యానివర్సరీ ఈ జర్నీలో ఇప్పుడు మేము ఇద్దరం కాదు, మా లిటిల్ వరల్డ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు, సో మొత్తం 4 మెంబర్స్ అయిపోయాము. 10th యానివర్సరీకి ఇదే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనమాట మాకు. ఆనెస్ట్లీ ఎక్స్పెన్సివ్ డెకరేషన్స్ కన్నా మనం ఓన్గా లవ్తో క్రియేట్ చేసుకున్న సెటప్కి వేరే హ్యాపీనెస్ ఉంటుంది కదా. నేను చేసిన ఎవ్రీ సెటప్లో మాకు మెమరీస్ ఉన్నాయి, అలానే క్రియేట్ చేశాను డెకరేషన్ని. ఈ డెకరేషన్ సెటప్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ కమెంట్లో షేర్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కూడా చెప్పండి. ఈ డెకరేషన్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ತುಳಸಿ ಕೋಮಲವೇಣಿ ನೀಲವರ್ಣನಾರಾಣಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಏಳಮ್ಮ ತುಳಸಿ ಕೋಮಲವೇಣಿ ನೀಲವರ್ಣನಾರಾಣಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಮುಡಿದ ಮಲ್ಲಿಗೆ ಹೂ ಮುಡಿಯಿಂದ ಊದೋರುತ್ತ, ಮುಡಿದ ಮಲ್ಲಿಗೆ ಹೂ ಮುಡಿಯಿಂದ ಊದೋರು. Happy 10th anniversary to us. Many more beautiful memories here. Happy anniversary Karthik. I love my family. Thank you so much. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.